రైట్. కర్నూలు జిల్లాలో నిత్య పెళ్లి కొడుకు పైన భార్యలు ధర్నా చేస్తున్నాయి. సో నిత్య పెళ్లి కొడుకు పెళ్లిల మీద పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా మూడో పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ 1993లో రాధా అనేటువంటి యువతిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పద్మ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మూడో పెళ్లి చేసుకోవడంతో ఆ ఇద్దరు భార్యలు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. సో ఎవరంటే ఆయన విద్యుత్ శాఖలో పత్తికొండ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా భాస్కర్ రావు అనేటువంటి వ్యక్తి ఆయన పనిచేస్తున్నారు. సో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి కనీసం బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సినటువంటి ఒక స్థానంలో ఉండి ఈ రకంగా పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటూ భార్యల్ని మోసం చేస్తూ ఉన్నాడు. సో ఇద్దరు భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ధర్నాకు దిగారు. తమను మోసం చేశారు, తనకు తెలియకుండా ఈమెకు తెలియకుండా ఆమెను ఇద్దరికి తెలియకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడు ఆ భాస్కర్ రావు అనేటువంటి ఆ వ్యక్తి. ఆయన అక్కడ జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. సో ఆస్తులు ఉన్నాయని ఒకరిని, తర్వాత ఉద్యోగం చేస్తుందని ఒకరిని, ఇప్పుడేమో అందంగా ఉందని మరొకరిని పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా ఒకరిని కాకుండా ఒకరిని ఇక్కడ ఇట్లా మూడు పెళ్లి చేసుకునేసరికి ఆ ఇద్దరు భార్యలు అక్కడ ధర్నా చేశారు కలెక్టరేట్ వద్ద. సో ఇద్దరు భార్యలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూద్దాం. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా ఫలితం ఉండట్లేదు, మా బాధ తీర్చట్లేరంటూ ఆ ఇద్దరు భార్యలు రోడ్డు ఎక్కారు. మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, వాళ్ళిద్దరే ఆయన భార్యలు. వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్నాడు. అసలు ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత మరొకరిని పెళ్లి చేసుకోవడమే ఎక్కువ అంటే ఇట్లా పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆ ఇద్దరిని మోసం చేస్తున్నాడు ఆ వ్యక్తి. ఒకసారి ఆ ఇద్దరు భార్యల గోడు ఏంటో ఒకసారి మనం చూద్దాం. కరణం రాధాలక్ష్మి అండి. నా భర్త పేరు కరణం మధుభాస్కర్ రావు. ఆయన పత్తికొండలో జేఏఓగా పనిచేస్తున్నారు కరెంట్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు నన్ను కాదని చెప్పి రెండో పెళ్లి చేసుకున్నాడు, రెండో ఆమెను కాదని చెప్పి మూడో పెళ్లి కూడా చేసుకున్నాడని చెప్తున్నాడు. మాకైతే భరణం అంటూ ఏం లేదు. మాకు అతని నుంచి పరిష్కారం కావాలండి. ఇది ఎంతకాలం అని మేము 2003 నుంచి పోరాడుతున్నాం. మాకెవ్వరూ ఏం సాయం చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా తీసుకోండి అంటాడు. కోర్టుకు వెళ్తే కోర్టులో 28 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. మాకంటూ ఎక్కడ న్యాయం జరగలేదు. ఇతను ఇప్పటికి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇంకెన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాడో మాకు తెలియదు. మరి ఇలాగే ఉంటే ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటాడో తెలియదు. మాకైతే ప్రాణహాని ఉంది. అతను ఎప్పటికైనా కానీ నన్ను మా నాన్నగారిని చంపుతానని బెదబడిస్తున్నాడు. ఖచ్చితంగా మేము చచ్చిపోయినామంటే అతనే కారణం. ఎందుకంటే అతను ఇప్పుడు మూడో ఆమెకి వాళ్ళ పిల్లలకి అందరికీ మా మీద కచ్చ ఉంది. ఎస్ఆర్లో ఆమె పేరు రాస్తానంటున్నాడు. మేము ఎట్లా రాస్తారు, విడాకులు తీసుకోలేదు కదా, నాతో ఎట్లా పెళ్లి చేసుకున్నారంటే మాకు విడాకులు వస్తాయి, మా ఇంటికే వాళ్ళు విడాకుల కాగితం తీసుకొచ్చి ఇస్తారు, నేను ఖచ్చితంగా వాళ్ళకు ఒక పైసా అయ్యానని మూడో ఆమెనే మాకు ఫోన్ చేసి బెదవడిస్తుంది. ఇంకా దేవుడికే తెలియాలండి. ఎస్పీ దగ్గరికి వెళ్ళలేదు. మేము ఫస్ట్ 4th టౌన్ పోలీస్ స్టేషన్, దిశ పోలీస్ స్టేషన్లో బైగామి కేసు పెట్టినాము. వాళ్ళిద్దరిని సస్పెండ్ కూడా చేశారు, రెండో భార్యను నా భర్తని ఇద్దరిని. ఇప్పుడు మూడో ఆమెతో ఉంటున్నాడు. వాళ్ళ ఇంట్లోనే ఉండడం, తినడం, తాగడం అన్నీ చేస్తున్నాడు. మాకంటూ ఏం లేదు. అతను మా దగ్గరికి రావాలని మేము కోరుకోవట్లేదు. మాకేదో ఒకటి నా కూతురికి నాకు న్యాయం చేసేసి అతని ఇష్టం. ఇంకా ఇప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాడో ఏమో, ఏమన్నా పెళ్ళిళ్ళు చేసుకోనియండి. వాళ్ళ ఆడవాళ్ళ దొరుకుతున్నారా, ఆయనకు చేసుకుంటున్నారు. మరి మా అదృష్టం ఇట్లుంది, మేము బాధపడుతున్నాం. రేపు పొద్దున వాళ్ళు మమ్మల్ని చంపాలని చూస్తున్నారు. మాకైతే ఆ భయం అయితే ఉందండి. ఎప్పటికైనా కానీ ఆమె రెండో భార్య, నేను మొదటి భార్యని, ఆమె రెండో భార్య. ఆమెను చంపించాలని చూస్తున్నాడు. నాకైతే ఒక కూతురు ఉంది. ఆమెకు పిల్లలు కూడా లేరు. పిల్లలు కోసమని ఆమె ఎన్నో కష్టాలు పడితే ఆమెకు 3 సార్లు అబార్షన్ చేయించినాడు. ఆమెకు పిల్లలు లేరు. ఆమె ఏదో పిల్లోని తెచ్చుకొని దత్తగా పెట్టుకొని సాక్కుంటుంది. ఇప్పుడు ఆమె మీద మా మీద ఫుల్ కచ్చగట్టినారండి ఆ మూడో వాళ్ళు. ఎక్కడికి వచ్చా కానీ మమ్మల్ని చంపించాలనే చూస్తున్నారు. ఏం చేస్తారో మరి. మా చావు ఎవరి చేతిలో ఉందో తెలియదు. మాకు నా కూతురికి న్యాయం చేయాలండి. అతను చేస్తామన్న బెనిఫిట్స్ అన్నీ మాకు చేయాలి. ఖచ్చితంగా చేసేసి అతని ఇష్టం ఏమైనా చేసుకునేయండి. దాడి చేయలేదు. వేరే వాళ్ళతో, ఆఫీస్లో వాళ్ళతో చెప్తున్నారు, మేము వాళ్ళని చంపిస్తాము, మేము చంపించైనా కానీ మేము ఖచ్చితంగా ఎస్ఆర్లో నా పేరే రాపించుకొని పెన్షన్ అంతా నాకే రావాలి,
ఆమెకు పెద్ద ఆమెకు రావడానికి వీలు లేదని మూడో ఆమె పగడబంది ఆఫీస్లో వాళ్ళకందరికీ చూపిస్తుందంట ఫొటోస్. నాకు పెళ్ళి అయింది చూడండి సార్, నన్ను పెళ్లి చేసుకున్నాడు, మేము లోపల అక్కడ రిజిస్టర్ ఆఫీస్కి మ్యారేజ్ చేసుకున్నాము, మా నాన్న చచ్చిపోయిన తర్వాత బయట పెడతామంటారు. మా నాన్న ఉన్నంతకాలం నేను బతుకుతాను, మా నాన్న చచ్చిపోతే మరుసటి రోజు నన్ను కూడా చంపేస్తారు. ఇప్పుడు అప్పట్లో మా నాన్న వయసు అయిపోయింది 23 సంవత్సరాలు, ఇంకా ఆయన ఎంతకాలం అని ఉంటాడు. ఆయన లేకపోతే మా జీవితం లేదు. ఏదో అందరు కలిసి మాకు సాయం చేయండి. అతను ఇంకొకరిని పెళ్లి చేసుకోకుండా సాయం చేయండి. ధర్నా నా మొగుడు పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు, మమ్మల్ని మోసం చేస్తున్నాడు, మా జీవితాలను ఆడుకుంటున్నాడు. ఒక గవర్నమెంట్ ఉద్యోగం అయింటే ఇన్ని పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు, ఇంతమందితో సంబంధాలు పెట్టుకుంటున్నాడు. మాకేం న్యాయం జరగకుండా, పోలీస్ స్టేషన్ పోయినా న్యాయం జరగకుండా, ఎక్కడికి పోయినా ఏ ఊరి దగ్గరికి పోయినా కూడా మాకు న్యాయం జరగకుండా, మమ్మల్ని రౌడీలతో కొట్టిద్దాం చంపిస్తామని చెప్తున్నాడు. నా భర్త పత్తికొండలో పనిచేస్తాడు, పత్తికొండలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మధు భాస్కర్ రావు అతని పేరు. అతనికి 3 లక్షల జీతం వస్తుంది, అందుకు అతను అట్లా చేస్తున్నాడు. చేస్తే మరి ఆధారాలు ఏం లేవు, ఆధారాలన్నీ ఇంట్లో ఆధారాలు ఏం లేకుండా చించేస్తున్నాడు. మాకు ఏం ఆధారాలు డబ్బులతో కొంటున్నాడు, సిఐలను కొంటున్నాడు, ఎస్ఐలను కొంటున్నాడు, కానిస్టేబుల్ని కొంటున్నాడు. అందరినీ కొంటే మేము ఎంతకని ఇది చేస్తాము, యాడికని పోయినా ఎక్కడ న్యాయం జరగడం లేదు. మాకు అడాప్షన్ ఒక పిల్లోని తీసుకున్నాను నేను, ఆ ఇద్దరం కలిసి తీసుకున్నాం. అబ్బాయి పేరు శివాంశ్, నా పేరు పద్మావతి. కర్నూలుకు చెందిన మధు భాస్కర్ రావు ఏజేఓగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే అతని వ్యవహారం రోజు రోజుకు నిత్య పెళ్ళికొడుకు అవతారంగా మారుతుంది. అయితే అతను ఇప్పటికే 2 భార్యలతో ఉన్నారు. ఇటీవల కాలంలో మరో భార్యను కూడా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారంటూ తమ మొదటి భార్య ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆమె ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీకి మీ భర్త మధు భాస్కర్కు ఎప్పుడు మ్యారేజ్ జరిగింది? ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ 3వ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారన్నారు. అసలు ఏం జరిగింది? నా పేరు కరణం రాధాలక్ష్మి అండి. నా భర్త పేరు కరణం మధుభాస్కర్ రావు. నాకు ఆయనకు 93లో నంద్యాలలో రామాలయంలో పెళ్ళయింది. నాకు 94లో కూతురు కలిగింది. 97 వరకు మేము చాలా బాగున్నామండి. 97 నుంచి మాకు చిన్న గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకు అంటే నా భర్త కర్నూలులో రైల్వే స్టేషన్ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు, కరెంట్ ఆఫీస్లో. అక్కడ అటెండర్గా పనిచేసేసి పద్మావతి అనే ఆమెతో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటా అన్నాడు. అదేంటయ్యా, నాకు వెనక 4 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్లకు పెళ్ళిళ్ళు చేయకుండా నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి, అది ఎంతవరకు కరెక్ట్ అంటే, లేదు నేను ఆమెను ప్రేమించినాను, ఆమెను పెళ్లి చేసుకుంటాను, నాకు రాసివ్వు, నీకు అంగీకారం అని రాసివ్వు అన్నాడు. నేను అన్నాను, అంగీకారము ఎట్లయితుంది, నేను రాయను అంటే, అయితే తెల్ల కాగితం మీద సంతకం పెట్టు, నేనే మ్యాటర్ అంతా రాసుకుంటాను అని అనేవాడు. నేను దానికి ఒప్పుకోక మేమిద్దరం గొడవలు పడుతుంటే 2002లో డిఎస్పీ గారి దగ్గర కౌన్సిలింగ్ జరిగింది. కౌన్సిలింగ్ జరిగితే, లేదు సార్ నేను నా భార్యను బాగా చూసుకుంటాను, నేను బాగుంటాను అని చెప్పాడు. చెప్తే సరే అని చెప్పి నా భర్త నన్ను అప్పుడు డోన్లో పనిచేసేవాడు, డోన్కి తీసుకెళ్ళాడు. 2 రోజులు బాగున్నాడు, 3వ రోజు మెడబట్టి మళ్ళీ బయటికి దోసేశాడు. నేను అక్కడ లోకల్గా ఉండే పోలీసులకు చెప్తే, వాళ్ళు ఇక్కడ ఉండి ఏం చేస్తావు అమ్మా, మీ హస్బెండ్ బీగం వేసుకొని పోయాడు కదా, నువ్వు మీ నాన్నగారి ఇంటికి వెళ్ళిపో అన్నారు. సరే నేను మా నాన్నగారి ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళ అక్క బావ వాళ్ళతో ప్రయత్నాలు చేస్తున్నాం. నాకు నా భర్త తండ్రి లేనందుకు వాళ్ళ అక్క బావ పీటల మీద కూర్చొని పెళ్లి చేశారు. తర్వాత మేము వాళ్ళతో వీళ్ళతో సంప్రదిస్తూనే ఉన్నాం. నా భర్త 2003లో కోర్టులో కేసు వేశాడు, నాకు విడాకులు కావాలి అని. అది 2014 వరకు జరిగిందండి. 2014లో నాకు అనుకూలంగా కోర్టు తీర్పిచ్చింది, విడాకులు ఇవ్వడానికి లేదు, ఆ అమ్మాయిదే కరెక్ట్, నువ్వే తప్పు చేస్తున్నావని ఆయన మీద నెపంతో కోర్టు అనుకూలంగా నాకు ఇచ్చింది. నా భర్త ఊరుకొండకుండా మళ్ళీ 2016లో హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే అది 2023లో కొట్టేస్తే మళ్ళీ ఆయన నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి మళ్ళీ హైకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసుకున్నాడు, జరపండి నేను జరుపుకుంటానని. ఎందుకు అంటే 2023లో ఈ పద్మావతి మాకు కాల్ చేసింది నవంబర్లో. ఏమని, సార్ ఇట్లా మధుభాస్కర్ నాకు అన్యాయం చేసినాడు, నాకు హెల్ప్ చేయండి అని. నీకు అన్యాయం చేస్తే మేమేం చేయాలమ్మా అంటే, నన్ను పెళ్లి చేసుకున్నాడు సార్ అని. పెళ్ళి ఎట్లా చేసుకున్నామంటే, మీ భార్య నీ కూతురుతో విడాకులు వచ్చినాయంట కదా సార్, ఆమెకేదో ముట్టుకుంటే చచ్చిపోయే రోగం వచ్చిందంట, ఆ సర్టిఫికేట్లు అన్నీ తెచ్చినాడు, నాకు విడాకులు వచ్చినాయని సర్టిఫికేట్ చూపించుంటే మా నాన్న వాళ్ళు సరే నన్ను ఇచ్చి పెళ్లి చేసినారని ఆమె 2023లో చెప్పింది. అంతవరకు మాకు ఆమెను పెళ్లి చేసుకున్న విషయం మాకు తెలియదు. ఆయన ఎప్పటికైనా మారి ఇంటికి వస్తాడని మేము అనుకున్నాం.
అంతలోపల 2023లో ఆమె ఎందుకు బయట పెట్టిందంటే అదే డిపార్ట్మెంట్ మా హస్బెండ్ మళ్ళీ అదే కరెంట్ డిపార్ట్మెంట్ కర్నూలుకు ట్రాన్స్ఫర్ వచ్చినాడు. దాంట్లో అటెండర్గా పనిచేస్తున్న శాంతి అని ఆమెను పరిచయం చేసుకొని ఆమె నేను ఆల్రెడీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. రెండో మ్యారేజ్ ఎక్కడ పనిచేసే సమయంలో మ్యారేజ్ చేసుకున్నారు? రెండో పెళ్లి చేసుకునే టైంలో మీతో ఏదన్నా చెప్పడం జరిగిందా? నాకు తెలియదండి. నా భర్త అప్పుడు డోన్లో పనిచేసేవాడు, ఆమె ఆర్లగడ్డలో పనిచేసేది. మాకు తెలియకుండా నాకు ఆల్రెడీ మ్యూచువల్ డైవర్స్ వచ్చినాయని వాళ్ళకు చూపించి దొంగతనంగా మాకు తెలియకుండా ఆమెకు చూపించి వాళ్ళ తల్లిదండ్రులకు చూపించి పెద్ద మనుషులకు చూపించి వాళ్ళ సమక్షంలో కడప దేవస్థానంలో కట్టడి కట్టి పెళ్లి పత్రికలు కొట్టించుకొని మరీ పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి కూడా నా భర్తకు పీటల మీద కూర్చున్న అక్క బావగారే మళ్ళీ ఆమెకు కూడా పెళ్లి చేశారు. 2002లో జరిగిందంట. మాకు 2023 వరకు ఆమెకు పెళ్ళైన విషయం మాకు తెలియదండి. ఇప్పుడు కూడా 2023లో ఆమె వచ్చి నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని ఆమె చెప్పడం వల్ల ఈ పద్మావతి మమ్మల్ని కాంట్రాక్ట్ అయింది. మేము ఇప్పుడు నేను మోసపోయాను, 2 ఆమె మోసపోయింది, 3 ఆమెను చేసుకున్నాడు. నా కూతురుకు చిన్నగా పుట్టినప్పటి నుంచి నా కూతురికి ఇప్పుడు పెళ్ళయింది, దానికి ఒక పాప. ఇప్పటిదాకా అతను ఒక్క నయా పైసా కూడా మాకు ఏమాత్రం ఇవ్వలేదు. అతను నాకు కానీ నా కూతురికి కానీ మాకు న్యాయం చేయాలి తప్పకుండా. ఈ 3వ ఆమె ఎవరైతే ఉన్నారో వారితో మ్యారేజ్ చేసుకున్నారా లేకుంటే రిజిస్టర్డ్గా ఏదైనా సర్టిఫికేట్ తీసుకొని ఉన్నారా? అంటే మీరు చూసారా అతన్ని 3వ మ్యారేజ్ చేసుకుని? 3వ మ్యారేజ్ చేసుకున్నట్టు ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఆదివారము ఒక ఇంట్లో ఉండగా ఈమె కింద 100కు డయల్ చేసి పోలీసు వాళ్ళని పిలిపించి పైన పట్టుకుందంట వాళ్ళని. వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉన్నట్టు అందరూ చూశారు. ఆ ఇంట్లో 6 నెలల నుంచి బాడెక్కున్నట్టు కింద ఓనర్ వాళ్ళు కూడా చెప్పారు. తను ఏమని చెప్తే ఆమె నా భార్య, మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ఆమె చెప్తుంది, ఆయన చెప్తున్నాడంట. మేమైతే చూడలేదు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే తెలీదు. ఇప్పుడు ఉండే ఓనర్ వాళ్ళకు చెప్పాడు. మేము వాళ్ళని అడిగితే అమ్మ వాళ్ళిద్దరు భార్యాభర్త అని చెప్పారు, లేకపోతే మేము ఇవ్వం రెంట్ అని వాళ్ళు అన్నారు. అందుకని మాకు బయటపడింది. ఆ గొడవ జరగడం వల్ల మేము బయటికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు మరి ఫైనల్గా ఇప్పుడు మీరు 2 మ్యారేజీలు చేసుకున్న తర్వాత ఒకే చోట ఫ్యామిలీలు 2 ఒకే చోట పెట్టేవారా లేకుంటే వేరువేరుగా ఉండేవారా? అసలు మాకు ఆయన పెళ్లి చేసుకున్నట్టే మాకు తెలియదండి. ఆమె ఆర్లగడ్డలో ఉంది, మేము కర్నూలులో ఉంటున్నాము. అతను మటుకు కర్నూలులో బనగానపల్లెలో అక్కడ జాబ్ చేసేవాడు కాబట్టి అతను కోర్టుకు వచ్చి వాయిదాలకు తిరుగుతున్నాడు కాబట్టి మేము దాని మీద ఫోకస్ చేశాం. కానీ ఈమెను పెళ్లి చేసుకున్నాడు, ఆమెతో ఉంటున్నాడు, ఎప్పటికైనా చివరికి నా దగ్గరికే వస్తాడన్న భ్రమలో నేను బతికాను. కానీ అది కోర్టు వాయిదాలు పడుతూనే ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి మేము డిఎస్పీ దగ్గర అన్ని కౌన్సిలింగ్ జరిగినా మాకు న్యాయం చేసినా అతని మటుకు మాకు న్యాయం చేయటం లేదు. భరణం కానీ ఏమీ లేదు మాకు. అతని నుంచి మాకు రావాల్సినటువంటి మాకు ఇప్పించాలి. అతను ఇంకొక ఆడదాని జీవితం నాశనం చేయకుండా చూడాలంటే. అంటే ఇప్పుడు మొదటిగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నారు, రెండవగా పద్మావతి ఆమెను చేసుకున్నారు. ఇద్దరు కలిసి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఫైనల్గా మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుతూ ఉన్నారు? మాకు అతను రావాలని కాదండి, నాకు నా కూతురికి న్యాయం చేయాలా, ఆమెకు చేయాల్సిన న్యాయం ఆమెకు చేయాలా. అతను అన్ని విధాలా మమ్మల్ని అయితే ఆదుకోవాల్సిందే. ఎందుకంటే నాకు నా తండ్రికి 83 సంవత్సరాలు, ఆయనకు పెన్షన్ వస్తున్నందుకు మేము బతుకుతున్నాం. ఆయన తదనంతరం నాకు ఇల్లు కానీ తమ్ముళ్ళు కానీ ఎవ్వరు లేరు సాకేవాళ్ళు. నా పరిస్థితి ఏంది? అతను నాకు న్యాయం చేయకపోతే నేను ఎక్కడ బతకాలి? రోడ్డు మీద బతకాలా? నా పరిస్థితి నాకు మటుకు ఖచ్చితంగా అతని నుంచి నాకు నా కూతురికి ఖచ్చితంగా అతను న్యాయం చేయాల్సిందే. మేము కోరుకునేది అది. అతను ప్రస్తుతం వచ్చేసి పత్తికొండలో జేఏఓగా కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అయితే ఇది మొత్తంగా 2 పెళ్ళిళ్ళు చేసుకొని మొన్న ఇటీవల 3వ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే చెప్పండి, మీ అల్లుడు ఇప్పటికే 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఆల్రెడీ మీకు కూడా మీ దృష్టికి తీసుకొచ్చారంటున్నారు. ఈ మధ్య కాలంలో మరో నిత్య పెళ్లి కొడుకు అవతారంగా 3వ పెళ్లి కూడా చేసుకున్నారన్నారు. ఎప్పుడు పెళ్లి చేశారు? ఏం జరిగింది అసలు? నా పేరు పార్థసారథి. నేను సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఎలక్ట్రిసిటీలో రిటైర్ అయినాను. నాకు 5 మంది ఆడపిల్లలు. నేను కరుణం మరుగుదాసరావుకు నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాడికి క్లర్క్గా ఉద్యోగం ఇప్పించి, సరే కరెంట్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ వస్తాయి, జీతాలు బాగా ఉంటాయన్న ఉద్దేశంతో నా అమ్మాయికి పెద్ద కూతురు నుంచి వాడికి నంద్యాలలో 93లో పెళ్లి చేశాను. పెళ్లి చేస్తే 3 సంవత్సరాలు బాగానే ఉన్నారు. 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకొక ఆమె భర్త చనిపోయి ఆమె నా దగ్గరికి వచ్చి కర్నూలులోనే ఉద్యోగం ఇచ్చాను. ఆమెకు కూడా నేను కర్నూలులోనే పోస్టింగ్ ఇచ్చాను. వాళ్ళిద్దరే జాయింట్ అయిపోయి ఆమెకు భర్త చనిపోయినాడు, యంగ్ వయసు అని చెప్పేసి ఆమెను ట్యాప్ చేసి ఆమెతో కాలం గడిపాడు. తర్వాత ఆమెకి ఏం చెప్పాడు, నిన్ను నా భార్యతో ఒప్పించుకొని 2వ వివాహం చేసుకుంటానని ఆమె చెప్పాడు. తర్వాత మా అమ్మాయిని ఇబ్బంది పెట్టినారు. ఆ విషయాలన్నీ నాకు తెలియదు. తర్వాత నిదానంగా తెలిసిన తర్వాత ఏవకి కూడా పద్మావతి కూడా భర్త చనిపోతే ఉద్యోగం వచ్చింది. ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఆ అమ్మాయిని సతాయించు
ఈమె డోన్లో ఉన్నప్పుడు కూడాను ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాడు. తర్వాత డిఎస్పీ గారు కౌన్సిలర్ డిఎస్పీ గారు సరే వాడు బాగుంటున్నాడు మీరు పోండి అంటే మా అమ్మాయిని నేను డోన్కి పంపించాను. అమ్మాయికి వచ్చింది. వాడు అక్కడ ఆమె నానా హింసలు పెట్టి నాకు నువ్వు రాసి రెండో పెళ్లి చేసుకున్నానికి పర్మిషన్ లేకపోతే నువ్వు నాకు అవసరం లేదని మెడబట్టి బయటకు వచ్చాడు. భయం వేసుకొని పోయాడు. ఆమె అక్కడ ఉన్నటువంటి సీఏ గారికి పోయి చెప్తే అమ్మాయికి లాభం లేదు, నువ్వు మీ తండ్రి గారి దగ్గరికి పోమంటే నా దగ్గరికి వచ్చింది 2002. అప్పటి నుంచి నా దగ్గరే ఉంది. నేనే ఆమె బిడ్డ 4 సంవత్సరాలు వాడికి ఆ పిల్లల్ని కూడా వదిలేసిపోతే ఆ అమ్మాయిని నేనే చదివించాను బీటెక్ వరకు. అమ్మాయికి నేను 20 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి కూడా చేశాను. వాడు చదువుకు ₹1 కానీ పెళ్లికి కానీ ఎటువంటి ఖర్చు ఇవ్వలేదు. తర్వాత వాడు 2002లో ఈ పద్మావతి అని రెండో ఆమెను కడప దేవస్థానం కట్టడి కట్టి వివాహం చేసుకున్నారు. మా అమ్మాయికి పెళ్లి చేసింది కానీ వాళ్ళ అక్క బావగారే. అక్కడ రెండో వివాహం కూడా చేసింది వాళ్ళ అక్క బావగారే. వాళ్ళు ఆమెతో 26 సంవత్సరాలు కాపురం చేశారు రెండో ఆమెతో. ఇప్పుడు ఇక్కడ కర్నూలుకు ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత అక్కడ కర్నూలులో వాడికిందని ఒక అటెండర్గా ఎస్సీ క్యాండిడేటు ఆమెకు భర్త చనిపోతే ఉద్యోగం చేసి ఆమె కొంచెం అందచందంగా ఉందని చెప్పేసి ఆమె ట్రాప్ చేసింది. ఆమె కూడా వీడియోనే. ఆమెకు పూర్తిగా లొంగిపోయాడు. ఆమెకు ఇచ్చే వెంకటరమణ కాలనీలో 70 లక్షలు పెట్టి ఇల్లు కొనిచ్చినాడు. డబ్బులు దండిగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. బంగారం కొనిచ్చినాడు. మా పిల్లకు వాడి సొంత కూసుకి ₹10,000 డబ్బులు ఇవ్వలేదు. అన్ని విధాలా మేము నష్టపోయాను. ఇప్పుడు నాకు రిటైర్డ్ ఆఫీసర్గా నాకు పెన్షన్ వస్తుంది. నా అమ్మాయిని నేను చాకోగలను. నేను చనిపోతే నాకు 83 సంవత్సరాల వయసు. నేను చనిపోతే ఆమెకు ఎటువంటి ఆధారం లేదు. కాబట్టి మేము సఫిషియెంట్ అమౌంట్ ఇచ్చేసి వాటి చూసుకొని చెప్తున్నాం. అది విషయం. చెప్పండి, అంటే మీ భార్య ఇప్పటికే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అంటే ఇందులో ప్రధానంగా కార్యాలయంలో ఆఫీసులో పనిచేసే వాళ్ళే ఉన్నారా, లేకుంటే ఇంకా బయట వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా? అతను టార్గెట్ ఎక్కడుందో మాకు తెలియదు కానండి, అతను పనిచేసే దగ్గర మటుకు ఎవరు అటెండర్కి ఇప్పుడు ఆయన ఫస్ట్ సీనియర్ ఆమె అటెండర్గా పనిచేసేది పద్మావతి. నా భర్త అదే డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు, పెన్షన్ చూసుకునేవాడు. ఈమె భర్త చనిపోయినాడని సార్ నా భర్త చనిపోయినాడు నా పెన్షన్ చూడండి అది ఇదని ఆమె మాట్లాడుతుంటే అది పరిచయంగా పేర్చుకొని ప్రేమగా అయ్యి ఆమెను చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు 3వ ఆమె కూడా సేమ్ అదే డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేస్తుంది. మా ఆయన ఎంచుకుంటున్నాడు అనమాట. అంటే బయట ఇంకెంతమంది ఉన్నాడో మాకు తెలియదు. మాకు తెలిసి మటుకు ఈ పద్మావతి శాంతి మటుకు ఇద్దరు అదే డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళే ఉన్నారండి. ఇది మొత్తంగా పత్తికొండలో ఒక ప్రభుత్వ ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో విధులు నిర్వహించే సమయంలోనే అక్కడ పరిచయమైన మహిళలతో నిత్య పెళ్లి కొడుకు అవతారం ఎత్తున్నారంటూ కూడా తమ భార్య చెప్తూ ఉన్నారు. ఇప్పటికైనా తమకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో అందులో ప్రధానంగా ఇప్పటికే కొన్ని డిస్ప్యూట్ వల్ల కోర్టులో కూడా కేసు ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న తన భర్తపై చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్న పరిస్థితి. ఇప్పుడు రావుతో శ్రీరామ్ బిగ్ టీవీ కర్నూలు నుంచి.